మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం వనదుర్గాయ నమ. ఓం శ్రీ సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగృతి సతీ బలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మి సర్వగౌతిగామి దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము. వీళ్ళు చిన్న వయసు నుంచి చాలా వరకు భగవంతుడంటే ఎంతో భక్తి, దేవుడు పూజ. కాబట్టి ఏ మాటైనా కానీ ఏ విధానమైనా కానీ అతి జాగ్రత్త ఎక్కువగా ఉంటారు. రేపు వాన వస్తుందంటే ఇయాలే గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు. అంటే ముందు జాగ్రత్త. మరి అలాంటి జాగ్రత్త పైన పరులు వీళ్ళకి అకస్మాత్తుగా సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. స్త్రీ నుంచి కానీ, ఒక ఫ్రెండ్స్ నుంచి కానీ, కుటుంబంలో ఉండాల్సిన వాళ్ళ నుంచి కానీ, లేదా వాళ్ళ వ్యవసాయంలో కానీ ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఇలాంటి సమస్యలతో వీళ్ళు సతమతం అయిపోతున్నారు. మరి వీళ్ళకంటూ ఒక టైం అనేది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, ధన బలము, ఆ డబ్బు బలం అనేది వీళ్ళకి పెద్దవాళ్ళు సంపాదించింది ఏమీ లేకపోయినా కూడా వీళ్ళు స్వహాశక్తిగా పోరాటం చేసి కుటుంబాన్ని ఒక స్థాయిగా తెచ్చి, కుటుంబాన్ని ఒక హై లెవెల్గా కూర్చోబెట్టేసి అభివృద్ధిగా చేయాల్సిన యోగాలు కూడా చాలా వరకు కనబడుతుంది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న ప్లాను, అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు అవి చేతికాడికి వచ్చి చేజారిపోవటం, ఎవరు నమ్ముతావో వాళ్ళ నుంచి మనకి ఎదురు దెబ్బలు తగలటం, నువ్వు ఎవరిని పూజిస్తావో ఎవరిని అభిమానిస్తావో వాళ్ళ నుంచి వీళ్ళకి లేనిపోయిన సమస్యలు ఎదురు రావటం, మరి మనసు ఒక రకంగా లేకోకుండా మానసికమైన ఒత్తిడి, అలాంటి సమస్యలతో సతమతం అయిపోతుంటారు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి వీళ్ళకి పుట్టినప్పటి నుంచి పుట్టినంత వరకు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి వీళ్ళకి. కాబట్టి ఆ ఇబ్బందుల్లో నుంచి వీళ్ళు ఎక్కువగా బయటపడాలి అంటే వీళ్ళు కొన్ని పూజా బలాలు, కొన్ని దైవ బలాలు కొన్ని చేసుకోవాలి. పూజా బలం అంటే మనకి ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది. మరి కుటుంబంలో అనేది మనకి కులదేవుడిని అనేది మనం ఆరాధించాలి. మీకు ముఖ్యంగా మీ కులదేవుడు, మీకు కొంత అమ్మవారులు ఉంటాయి, కొంత దేవుళ్ళు ఉంటారు. వెంకటేశ్వర స్వాములు ఉంటారు, కొంత అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తల్లి, అమ్మవారు ఎల్లమ్మ, మసమ్మ, మాయమ్మ, మారియమ్మ, ఇలాంటి అమ్మవారులు కులదేవతలు, గ్రామ దేవతలు కొన్ని ఉంటాయి. మరి అలాంటి దేవుళ్ళని మీరు మతిమరిచిన దాని వలన కొన్ని సమస్యలు మీకు ఎదురవుతుంటాయి. కాబట్టి అలాంటి సమస్యలు మీరు పడకోకుండా ఉండాలి అంటే మీ పెద్దవాళ్ళ తరపు నుంచి మీరు కొన్ని వాళ్ళ డైరెక్షన్ తీసుకొని మన కులదేవుడు ఎవరు, మనం ఎవరిని పూజించాము, ఎవరిని పూజించలేదు, అసలు విషయం ఏమిటనేది మనం తెలుసుకోవాలి. మరి భగవంతుడు వీళ్ళే పూజించాలి, నువ్వు ఈయన్ని పూజించకూడదు అనేది ఉండదు. భగవంతుడు అంతా ఒకటే. కాబట్టి మీకు కులదేవుడు అనేది మీకు కొన్ని గండాలని వైదొలుగుతుంటారు. గండాలంటే కొన్ని సమస్యలు వచ్చి పడిపోతుంటాయి. అకస్మాత్తుగా అనుకోకుండా మన మీద లేనిపోయిన నిందులు కొన్ని వస్తుంటాయి, లేనిపోయిన సమస్యలు వస్తుంటాయి, పోలీసు కేసులు వస్తుంటాయి, కోర్టు సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమస్యలు అనేది రాకోకుండా చేసేదే మన కులదేవత అనుగ్రహం. మన కులదేవత అనుగ్రహాన్ని మనం పాటించినట్టుగైతే తప్పకుండా 100% మీకు మంచి యోగం అనేది మీకు రాబోతుంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ, ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళు, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళు, తర్వాత మనకి వ్యవసాయ రంగంలో ఉండవలసిన వాళ్ళు, మరి కొత్త కార్యక్రమాలు ఇప్పుడు కొన్ని మొదలు పెట్టాల్సింది దగ్గరికి వస్తుంది. వీళ్ళు ఊహించని అదృష్ట యోగము, ఊహించని కళ ఆటోమేటిక్గా రాబోతుంది. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచే అదృష్ట యోగం పొందుతారు. అంటే ఒక స్త్రీ నుంచి, ఒక కళ్యాణం చేసుకున్న స్త్రీ అయినా కానీ, కడుపులో పుట్టిన బిడ్డ అయినా కానీ, ఏరే ఒక స్త్రీ అయినా కానీ
ఆ స్త్రీ నుంచి ఇలా జాతక యోగములు అనేది తిరుగులేని అదృష్ట యోగం రాబోతుంది. వీళ్ళు ఎక్కడో పడిపోయిన వాళ్ళు కూడా ఆ స్త్రీ ద్వారాగా పెద్ద స్థాయిలో రాబోతుంటారు. వీళ్ళు ఎప్పుడు ఊహించని అదృష్టంలోకి రాబోతారు. అంటే వీళ్ళు అనుకోరు ఫలానా టైం ఇలాగ నాకు తిరుగుతుంది, ఈ స్త్రీ వల్ల నాకు ఇలా అవుతుంది అనేది వాళ్ళు ఊహించరు. అలాంటి ఊహించని అదృష్ట యోగం అనేది వాళ్ళకి రాబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ ఉంటారు కాబట్టి కష్టే ఫలే అన్నాడు. కాబట్టి నువ్వు చేసిన కష్టానికి ప్రతిఫలం లేని దానివల్ల నువ్వు ఎంతో మానసికంగా కుమిలిపోతుంటారు. మరి ఇంత కష్టపడుతున్నాను, నేను పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు ఇంత కష్టపడుతున్నాను, నేను 30-40 వేలు సంపాదిస్తున్నాను నెలకి, మరి నాకు సాయంత్రం కల్లా ₹1 నిలబడుతులేదు. మరి నెల వరకు రాగానే ఆ అమౌంట్ ఎలాగే వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. మరి ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహ ప్రభావాల వల్ల రావు కేతువులు ఎక్కువగా ఉన్నాయి. అంటే 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 2 గ్రహాలు ఘోషించిన దాని వలన ఏ కార్యక్రమం వీళ్ళకి సెట్ కాదు. చేతికి ఆడకు వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. కాబట్టి కొంత రుణబాధలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రుణబాధల వల్ల, ఈ రుణ కష్టాల వలన ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోదాం అనుకున్నా మనశ్శాంతి లేక మానసిక ఒత్తిడి, ఆందోళన, ఇబ్బందులు చాలా వరకు ఎదురవుతుంటాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ గ్రహదోష నిబంధనలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే కుటుంబంలో ఉండవలసిన వాళ్ళ గురించి ఒకటి, తర్వాత మరి మనకి బంధుమిత్రుల నుంచి కొంత సమస్యలు కొన్ని రాబోతున్నాయి. బంధుమిత్రుల నుంచి లేనిపోయిన సమస్యలు, అంటే మీరు ఊహించరు, వాళ్ళ నుంచి లేనిపోయిన సమస్యలు అనేది మనకి ఆటోమేటిక్గా మీ కుటుంబం మీద, మీ మీద కొన్ని పెద్ద పెద్ద సమస్యలు అనేది కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా కూడా తొందరపాటు అనేది ఉండకూడదు. ఈ సంవత్సరంలో మీకు వ్యవసాయంలో మంచి అభివృద్ధి రాబోతుంది. రాజకీయంలో కూడా కొన్ని మార్పులు, చేంజెస్ రాబోతున్నాయి. రియల్ ఎస్టేట్లో కూడా మీరు ఎన్నో రోజుల నుంచి మీరు పడవాబడ్డ భూములు కానీ, పడవాబడ్డ ఇళ్ళు కానీ ఇప్పుడు కొత్త మార్పు రాబోతుంది. అంటే మీరు ఊహించిన దానికన్నా ఇంకా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి. మరి ఈ రాజకీయంలో చేసే కార్యక్రమాలు కానీ, మరి ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని మార్పులు కూడా కొన్ని రాబోతున్నాయి. ఈ ప్రభుత్వం నుంచి కొత్త ప్రభుత్వాలు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని ఎదురుగా మీకు ఆ ఎదురొచ్చిన దానివల్ల కూడా మీకు టయాలు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి తొందరపాటు అనేది లేకోకుండా మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో పూజలు చేసుకొని ఏ పని కాకోకుండా మీరు ఎంతో బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మరి మీ మీద ఏం జరుగుతుంది, మరి మీ పిల్లల మీద ఏమి నడుస్తుంది, మీ ఆఫీసులో ఏం జరుగుతుంది, మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మేము అంజనం వేసి, జాతక చక్రం వేసి, మీకు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ కుటుంబం మీద ఎలాంటి పూజలు చేసినా, బాలావతి, శాతబడి, సిల్లంగి, అష్టదిబ్బందన ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా మమ్మల్ని మా దగ్గరికి వచ్చినట్టుకైతే కరెక్ట్గా 11 రోజుల్లో మీకు ఎలాంటి సమస్య కూడా దాన్ని మేము సాల్వ్ చేయగలుగుతాము. కాబట్టి మేము కొన్ని పూజా బలాలు చేసి, మేడారంలో అమ్మవారు పూజా బలం చేసి, అమ్మవారు వేరులు మేము తీసుకొని అక్కడ మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలం చేసి భూమిలో నుంచి ఈ వేరులు మేము తీస్తుంటాం. అది మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము, మా గురువులు, మేము అందరం కలిసి అక్కడ కట్టడి కట్టి పూజా బలం చేసి, ఇది వేరు, ఈ వేరుకి పసుపు కుంకుమ వేసి అక్కడ కొన్ని పూజా బలం హోమం చేసేసి ఆ హోమంలో కట్టు కట్టి అక్కడ ఈ వేరుని మేము తీస్తాము. తీసేసి ఇది వేరంటే సామాన్యమైన వేరు కాదు, ఇది నరదిష్టికి సభకట్టు వేరు అంటారు. నరదిష్టికి, ఇంట్లో ప్రజాదిష్టి లేకోకుండా, పిల్లల చదువు బాగుండేట్టుగా, పిల్లల కళ్యాణం బాగుండేట్టుగా, ఇంట్లో సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగేట్టుగా,
మనశ్శాంతి ఉండేట్టుగా, ఆరోగ్యం బాగుండేట్టుగా, మీకు ప్రమోషన్ రావట్లేదా, ప్రమోషన్ వచ్చేట్టుగా, ఇంట్లో నిద్ర పడతలేదా, ఇంట్లో నిద్ర పట్టేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఈ వేరుని మేము పూజా బలం చేసి ఇస్తుంటాము. ఈ వేరు మేము ఫ్రీగా ఇస్తాం. మా దగ్గరికి మీరు వచ్చినట్టుగా అయితే మేము ఫ్రీగా ఇస్తాము. ఇది హైదరాబాదు దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా గత 30 సంవత్సరాల నుంచి మేము ఎంతోమంది ప్రజలకి, మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈ సమ్మక్క సారక్క వేర్లు ఇచ్చి ఎంతోమంది ప్రజలకి మేము ఆశీర్వాదం ఇచ్చి పూజా బలం చేసి ఎంతోమంది ప్రజలు కూడా బాగుపడ్డారు. ఎంతోమంది ప్రజలు కూడా మా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద విదేశాలు వెళ్ళి గొప్పవాళ్ళు అయిపోయారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి మమ్మల్ని సంప్రదించి మా ఆఫీస్ కాడికి వచ్చి ఈ వేరుని మీరు తీసుకునేట్టుకైతే ఈ వేరు మేము ఫ్రీగా ఇస్తాం. కాబట్టి మరి మీరు ఇక్కడ లేని వెడల ఎక్కడో నుంచి మీరు ఫోన్ చేసి మరి మాకు ఈ వేరు కావాలని అనుకునేట్టుకైతే తప్పకుండా ఈ వేరుని మీరు మాకు ఫోన్ చేసేసి మీ అడ్రస్ మాకు పంపిస్తే ఆ అడ్రస్కి మేము కొరియర్ ద్వారాగా ఈ వేరుని మీకు పంపిస్తాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వేరు మీకు జీవితాన్ని ఎక్కడ పోయినా కూడా మీ జీవితాంతం ఎలాంటి ఇబ్బందులు అనేది కలక్కోకుండా మనశ్శాంతి కలిగేట్టుగా, మీకు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.